ఓం శ్రీమాత్రే నమః. మాఘగౌరి నోము కథ. ఒక బ్రాహ్మణునొక కుమార్తె కలదు. ఆ కూతురికి చిన్నతనంలోనే పెదవరికం వచ్చెను. ఆ పిల్ల వ్యవస్థ చూడలేక తల్లిదండ్రులు అడవిలోనికి తీసుకుని వెళ్ళి తిరుగుచుండగా ఒక గట్టు మీద కూర్చుండి పునిస్త్రీలంతా ఒక రేవునకు, విధవులంతా ఒక రేవునకు 5 పద్మాలు పెట్టుకుని నోము నోచుకొనుచుండిరి. అది చూసి ఆ తల్లిదండ్రులు పిల్లను తీసుకుని వెళ్ళి అదేమి నోమమ్మా అని వారిని అడిగిరి. అప్పుడు పార్వతీదేవి కూడా ఆ ముత్తైదుల్లో ఒక ముత్తైదువుగా నుండి వాళ్ళని చూసి వారి మాటలు విని, అయ్యా, ఆ నోము నేను చెప్పేదను కానీ మీ పిల్లను నీ నదిలో స్నానము చేయించుదురు గాని తీసుకురండని చెప్పెను. అంతకంటేనా అమ్మా అని వారి పిల్లను తీసుకుని వెళ్ళిరి. అప్పుడు ఆ పార్వతీదేవి పిల్లను చూసి నీళ్ళలోనున్న ఇసుక దోసెడు తీసి గట్టున పోయుచున్నదట. ఆ పిల్ల ఆ ప్రకారం పో పోయే పోయేసరికి అదంతయు పసుపు అయినదంట. మళ్ళీ దోసెడు పొయ్యవమ్మ అన్నదంట. ఆ ప్రకారం పొయ్యగా అది కుంకుమయ్యెను. మళ్ళీ పొయ్యమనగా ఆ చిన్నది మళ్ళీ పోయేసరికి అది కొబ్బరి అయినదంట. మళ్ళీ దోసెడు పొయ్యవమ్మ అని చెప్పగా బెల్లమయ్యెను. మళ్ళీ దోసెడు పొయ్యమని అనగా ఆమె ఆ ప్రకారం పోయేసరికి అది జీలకర్ర అయ్యెను. ఇది పట్టిన ఏడు పసుపు, మరుసటి ఏడు కుంకుమ, 3వ సంవత్సరం కొబ్బరి, 4వ ఏడు బెల్లము, 5వ ఏడు జీలకర్ర, సేరుంబావు చొప్పున ముత్తైదునకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి వాయినమివ్వు. ఈ నోము మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన పాడ్యము మొదలు నెల్లాళ్ళు మళ్ళీ పాడ్యము వరకు నీలాట్రేవున పసుపు పెట్టుకుని పసుపు తోడ 5 పద్మాలు, పిండి తోడ 5 పద్మాలు, కుంకుమ తోడ 5 పద్మాలు పెట్టుకుని పూజ చేసుకుని ఇలా 5 ఏండ్లు పూజ చేసుకో గౌరమ్మను నీళ్ళలో విడిచివేసిన వాళ్లకు నిత్య సౌభాగ్యం వచ్చునని చెప్పెను. ఆ ప్రకారము ఆ పిల్ల చేత తల్లిదండ్రులు నోము పట్టించగా చచ్చిన మగుడు మళ్ళీ వచ్చెను. ఆమె పట్టిన నోమంతా పట్టిరి. శక్తి తప్పిన ఫలము తప్పదు. అక్షతలు తప్పిన 1,00,000 5 ఏండ్ల 5వతనము ఉద్యాపనము. ఈ నోము మాఘమాసంలో అమావాస్య వెళ్ళిన పాడ్యం మొదలుకొని పాల్గొన మాసంలో పాడ్యం వరకు నెల రోజులు పసుపు పెట్టుకుని పసుపు తోడ 5 పద్మాలు, పిండి తోడ 5 పద్మాలు, కుంకుమ తోడ 5 పద్మాలు పెట్టుకుని పూజ చేసుకుని ఇలా 5 ఏండ్లు పూజ చేసుకుని గౌరమ్మను నీళ్ళలో విడిచివేసిన వేళ్లకు నిత్య సౌభాగ్యం వచ్చినని చెప్పాను. ఆ ప్రకారం ఆ పిల్లల చేత తల్లిదండ్రులు నోము పట్టించగా చచ్చిన మగడు మళ్ళీ వచ్చెను. ఓం నమః శివాయ. ఈ నోములు స్వయంగా పార్వతీ పరమేశ్వరులు చెప్పిన నోములు. ఈ నోములు నోచినంతనే సకల సౌభాగ్యములు 5వతనము లభించును. స్త్రీలకు సౌభాగ్యాన్ని ప్రసాదించి భర్త ఆయుష్ని పెంచి కుటుంబ సౌఖ్యాన్నిచ్చే నోము మాఘగౌరి నోము. ఈ నోము ప్రతి స్త్రీ మాఘమాసంలో నోచుకోవలను. స్వయంగా పార్వతీదేవి పరమేశ్వరుడు కాలకొట్ట విషం త్రాగినప్పుడు అమరుడుగా చేసిన నోము ఈ మాఘగౌరి నోము.
ఈ కథ ఈ కథ వింటేనే సకల పుణ్యం కలుగుతుంది. గౌరీదేవి అంటేనే పసుపు కుంకుమలనిచ్చే తల్లి. ఆ దేవిని ఏ పదార్థాలతో కొలిచినా పసుపు కుంకుమ, కొబ్బరి, బెల్లం, జీలకర్రతో పూజించినట్లు ఎలా చేసుకుందో మీరే ఈ కథలో చూశారు కదా. కనుక ఈ నోమును ప్రతి స్త్రీ ఈ మాఘమాసంలో నోచుకోండి. కలకాలం దీర్ఘ సుమంగళిగా జీవించండి.